ఈరోజు మనం గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. గేమ్ చేంజర్ మూవీ కన్నా స్కంద 100 టైమ్స్ బెటర్. వర్స్ట్ మూవీ. శంకర్ గారు డైరెక్షన్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతే బెటర్. ఇవన్నీ నేనంటుండేవి కాదండి, మన సోషల్ మీడియాలో ఉన్న సో కాల్డ్ ఫేమస్ రివ్యూవర్స్ రివ్యూ ఇది. నేను ఇవన్నీ చూసి నా 350 బొక్క అనే థియేటర్కి వెళ్ళా. నా ఎక్స్పీరియన్స్ ఏంటో అన్ఫిల్టర్డ్గా చెప్తా. అండ్ లాస్ట్లో ఈ ఫ్యాన్స్ వాళ్ళ హీరో మూవీలో చెత్త సీన్ని ఎలా కవర్ చేస్తారో, అదే హ్యాంటీ మూవీ హీరో సీన్స్ని ఎలా తిడతారో కూడా డిస్కస్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు మూవీ చాలా బాగా నచ్చింది. నేనేదో రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయితే అనుకోకండి, నేను ప్రభాస్ గారి ఫ్యాన్. సో ఇది ఫేక్ రివ్యూ అయితే కాదు. దీంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఏం ఫీలింగ్ ఇచ్చింది అనేదే మ్యాటర్. కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్లో మూవీ ఎంగేజింగ్గానే ఓపెన్ అవుతుంది. కానీ కాలేజ్ అంటూ, లవ్ స్టోరీ అంటూ మూవీ ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల క్రింజీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కైరా అడ్వానీకి రిలేటెడ్ సీక్వెన్స్ వచ్చే అన్ని సీన్స్ అండ్ సాంగ్స్, ప్రతి ఒక్కటి సాంగ్ కూడా మిస్ప్లేస్ అయింది. అసలు మూవీలో ఉన్న అన్ని సాంగ్స్ తీసేస్తే కూడా మూవీకి ఏ డిఫరెన్స్ కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే చాలా బెటర్గా ఉంటుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ గారు ఐఏఎస్గా ఉన్న సీన్లు, మరి ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ గారికి ఫేస్ ఆఫ్ వచ్చే సీన్లు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అలా మూవీ కొంచెం అప్ అండ్ డౌన్స్లో వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ సీన్ వస్తుంది. మెంటల్ మాస్ అసలు చాలా బాగా రాసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడ బోర్ కొట్టదు. రామ్ చరణ్ గారు అన్నప్ప క్యారెక్టర్ చింపేశారు. అసలు స్టామరింగ్ ప్రాబ్లమ్ని ఎంత న్యాచురల్గా చేశారు. చాలా ఎమోషనల్ కూడా చేస్తారు మనల్ని. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే హీరో వర్సెస్ విలన్ అన్ని సీన్లు చాలా బాగా రాసుకున్నారు. ఆ జేసీబీ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ శంకర్ గారి మార్క్ మూవీ మొత్తంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ బోర్ కొట్టకుండా చెప్పడానికి ట్రై చేశారు. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. కానీ సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ చూస్తుంటే చాలా షాకింగ్గా అనిపించింది. మొన్న వీళ్ళే పుష్ప 2 లాంటి థర్డ్ క్లాస్ మూవీని ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ చేశారు. ఫారినర్స్కి మీకు అవతార్ అండ్ అవెంజర్స్ ఎలాగో మాకి పుష్ప 2 అలాంటిది అని ఇండైరెక్ట్గా చెప్పారు. అండ్ ఇలాంటి క్లాస్ మూవీని సీరియల్ అంటున్నారు. పుష్ప 2తో పోలిస్తే 100 టైమ్స్ బెటర్ ఇది. ఈ మూవీలో జస్ట్ కొన్ని సీన్స్ క్రింజీగా ఉంటాయి. పుష్ప 2లో కొన్ని సీన్స్ క్రింజీగా లేకుండా ఉంటాయి. అయినా మీరు అనొచ్చు, రెండు వేరే వేరే మూవీస్ కదా, ఎలా కంపేర్ చేస్తున్నామని. నన్ను అడిగితే నేను జనరల్ ఆడియన్ అండి. నాకు మూవీని పార్ట్స్గా చూడడం రాదు. ఓవరాల్ ఫీలింగ్ ఏంటో మాత్రం తెలుసు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో రాయండి.